लोकानां विशति सर्वरोगीणां निधिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। वन्दारमन्दारं वन्दे हन्त निरन्तरम् रामडुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम्। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्ण ब्रह्मोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानंदवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानंद श्री अस्मत्कार्य नमोस्तुते। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीपमाध्यमम् ओंकार बीज पर्यंतं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। అది పాదుకాస్తమేమని చెప్పొచ్చునా స్వామి? చెప్పు. శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాప్తరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం నాదు బిందు కళాత్మకం దశనాద భీత వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్వాసితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం ఓమవద్భైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మయే ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం బుద్ధిరూపమబుద్ధికం త్రికైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం ఉద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిభమాదిబిందు నిజాంశుకం సూక్ష్మకర్ణికమధ్యమాంకిత విద్యుతాదిభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం పంచ పంచవృషేక దేహమనశ్చతుష్ట పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్దగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్మకాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య సిదగ్ని మండల మండితం చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం
అంశచారమకందనామేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసనం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతఃపరం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మకర్మవిలీన కారణయేత భూతమభూతకం జన్మకర్మనివారకం రుచిపూరకం భవతారకం నామరూపవివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం సప్తకాంచన దివ్యమానమహన్మాత్రమరూపకం చంద్రికాంతరకారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమస్థిత విద్యుదాదివిభాసితం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకం సోలసోస్మసకారణంతరకేదనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం విటలాంతరాల నివారకం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకం జై సద్గురు మహారాజుకు జై. జై గురు. అందరూ మ్యూట్ చేసుకోండి. శ్రీధర్ పోస్ట్ పెట్టాను, చూడు. ఎవరన్నా వస్తే అడ్మిట్ చేయి. ఓకే గురు. నిన్న సాధనా సంపత్తి ఎవరైతే ఉందో వాళ్ళే అధికారి, అట్టి వానికే చెప్పాలి అనే విషయం నిన్నటి దాంట్లో వచ్చింది. అయితే ఆ చెప్పాల్సింది దానికి 4 పెట్టారు, అనుబంధ చతుష్టయం అనేది. అవి ఏమిటంటే విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. చెప్పే విషయం ఏమిటి, ఏ విషయం చెప్పడానికి, ఏ విషయం ద్వారా ఏమి తెలుసుకోవడానికి లక్ష్యం, ఏ విషయం చెప్పాలనేది నిర్ణయించుకున్నాడు. సంబంధం, చెప్పడానికి గల సంబంధం ఏమిటి, మళ్ళీ చెప్పినందువల్ల, తెలుసుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, ఈ చెప్పడానికి ఎవరు అధికారి, ఎవరికైతే ఆ తీవ్రత ఈ సాధనా చతుష్టయ సంపత్తిలో పేర్కొన్నవన్నీ ఉన్నాయా, ఆ స్థితిలోకి వచ్చాడు లేదా అని ఆ ముందు 4 ఈ 4 చెప్పాలి. ముందుగా అనుబంధ చతుష్టయమే ముందు చెప్పాలి, మళ్ళీ తర్వాత మిగతా విషయాలు చెప్పాలనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి 4 కదా. దాంట్లో విషయం ఏమిటంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం తెలుసుకునేది. బ్రహ్మ అనేది చాలా గొప్పగా ఉంది. ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడేమో మళ్ళీ పుట్టాడు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి సంసారం ఉండదు. వ్యవహారిక జీవితంలో అది ఉన్నప్పటికీ మనోవ్యాపారంగా సంసారమే నిత్య మనోవ్యాపారంగా ఉండదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఆ కనపడుతున్నటువంటి దాంట్లో లీనం కాకుండా తాను అన్నిటికీ అతీతంగా అంటకుండా సంగమించకుండా ఉంటాడు కాబట్టి వానికి సంసారం ఉండదు, దుఃఖము ఉండదు, బంధము ఉండదు. అన్నీ ఒకే రకమైనటువంటి తీరుతో చూస్తాడు కాబట్టి దాన్ని ప్రత్యేకించి చూసినప్పుడే దాంట్లో కలిగే దుఃఖాన్ని, దాంట్లో కలిగే సుఖాన్ని అనుభవించే పద్ధతిలో ఉంటాడు. అట్లా కాదు కాబట్టి బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఇక ద్వంద్వములు లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి సుఖము, దుఃఖము, మనము, మఠము ఇవన్నీ ఏముండవు. అన్నిటికీ సంగమించకుండా దేనితోనూ అంటకుండా ఉంటాడు. ఇక శాశ్వత ఆనందం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం తెలిసిన వానికి శాశ్వతంగా ఏది ఏమైనా
ఏదైతే ఈ జగత్ అనే ప్రాపంచిక బాధలన్నీ ఉన్నాయో వాటితో సంగమించి వాటిని గుర్తించి తాను ఆ స్థితిలో ఉన్నాడో వానికి అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వానికి, బ్రహ్మమే తానని తెలిసిన వానికి, తాను ఆ స్థితిలో ఉన్నవానికి శాశ్వత ఆనందం ఉంటుంది. బ్రహ్మ అంటే శాశ్వత ఆనందమే, బ్రహ్మము అంటే శాశ్వత ఆనందమే. దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ ఇది విచారణ అంతా జరుగుతోంది. ఈ విచారణ అనేది పెద్దలు మనకు సమకూర్చినటువంటి శాస్త్రజ్ఞానాన్ని మళ్ళీ వాళ్ళ అనుభవ జ్ఞానంగా తీసుకొని వాళ్ళు మనకు ఏర్పాటు చేసిపోయిండేదే. అయితే నాకేంటి అంటాడు. ఇదంతా ఇట్లా ఉండంగా చెప్తే, అయితే నాకేమి, ఇది ఇట్లా ఉంటే, ఇది బ్రహ్మం చాలా గొప్పది, దీంతో ఏ రకమైన బాధ ఉండదు, సంసారం అనే ప్రపంచం ఉండదు, శాశ్వతానందం ఉంటుంది, బ్రహ్మ అంటే శాశ్వత ఆనందమే అని చెప్తే, అయితే నాకేంటి అంటాడు. అంటే నీవే ఆ బ్రహ్మవి, నీకు ఆ బ్రహ్మకు సంబంధం ఉంది. నాకు సంబంధం ఉంటే మాత్రం ఈ ప్రపంచంలో కోటాను కోట్ల జీవులున్నారు. ఒక్కడిని మోక్షం పొందిన వారిని చూపించండి. ఎందుకీ నా టైం వేస్ట్, నాకు అక్కర్లేదు అంటాడట. ఈ విధంగా వాదించే వాళ్ళు ఎట్లుంటారంటే, అయితే నీవే బ్రహ్మవి, నీకు ఆ బ్రహ్మకు సంబంధం ఉందంటే, నాకు సంబంధం ఉంటే మాత్రం ఇంకా ఈ ప్రపంచంలో కోటాను కోట్ల జీవులు ఉన్నారు కదా, ఒక్కడినైనా మోక్షం పొందిన వాడిని చూపించండి, పొందిండేవాడిని చూపించండి అంటాడు. ఎందుకు నా టైం వేస్ట్, నాకు అక్కర్లేదు అంటాడు. లేదు బాబు, తేలికేను, వాడికైంది వీడికైంది అని 10 మంది పేర్లు చెప్పి, వేమనయోగి నీలాంటి వాడే, అనేక వ్యసనాలు ఉన్నవాడు, అనేక వ్యసనాలు ఉన్నటువంటి వాడు వేమనయోగుడు నీలాంటి వాడే. ఆ అయినా కూడా బ్రహ్మజ్ఞాని అయ్యాడు. గతంలో ఈ విధంగా నీలాంటి వాడే, నీలాగా అనుకున్నవాడే. కాబట్టి ఒకరిని మోక్షం వచ్చిన చూపిండి, నాకు టైం వేస్ట్ అని అనుకునే పని లేదు, తేలికే ఇది. ఈ 10 మంది ఎవరైతే గురువు బాట నడిచారో వాళ్ళందరికీ వాళ్ళకి అయిండేది నీకు చూపించడానికి వీలు కాదు, కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళకి అర్థమై ఉంటుంది. కాబట్టి వేమనయోగి ఈ విధంగానే తాను రాజుగా ఉండి అన్ని విలాసాలు అనుభవించిన వాడే సర్వము వదిలేశాడు. శరీరం మీద బట్టలతో సహా సర్వం వదిలేసి అడవులంటి దిమ్మరిగా తిరిగాడు. మళ్ళీ దేన్ని ఆపేక్షించకుండా బ్రహ్మజ్ఞాని అయ్యాడు. ఈ మోక్షానికి అందరూ అర్హులే. ఏ కులం వారైనా, పురుషులైనా, స్త్రీలైనా అందరూ అర్హులే అని కొన్ని ఉదాహరణలు చెప్తే, అయితే ప్రయోజనం ఉందన్నమాట అని వానికి ఆలోచన పుడుతుంది. అప్పుడు వస్తాడు. ఈ మోక్షానికి అందరూ అర్హులే, దీంట్లో కులం కానీ, మతం కానీ, లేదా వాళ్ళు పురుషుల, స్త్రీల, ఏ విధమైనటువంటి తారతమ్యాలు ఏమీ లేవు. తెలుసుకోగలిగిండేటువంటి మానసిక పరిపక్వత ఉండి దాని మీద కోరిక ఉంటే మోక్షము ఏంటి, ఇది బ్రహ్మం అంటే ఏమిటి వీళ్ళు చెప్తున్నారు, జన్మరాహిత్యం అంటే ఏమిటి అనేది వానికి కొంచెమైనా కనుక ఉంటే ఈ ఉదాహరణలన్నీ చెప్తే అయితే ప్రయోజనం ఉందన్నమాట అని వస్తాడు. ఇప్పుడు వాడికి మోక్షం అంటే ఏమిటో, జన్మరాహిత్యం అంటే ఏమిటో చెప్పాలి. ఇక విషయం చెప్పాలి కదా, విషయం ముందు చెప్పి ఇక దాని తర్వాత మళ్ళీ లోతులు లేకపోయేది అనేది వేరు. ఇది సిద్ధాంతం ఏమిటంటే, జన్మరాహిత్యం పొందడం కోసం, శాశ్వత ముక్తి కోసం ఈ సిద్ధాంతం అనేది ఒకటి ఏర్పరిచారు. అనాదిగా వేదకాలం నుంచి ఉన్నప్పటికీ అది కొద్దిమందికి మాత్రమే, అప్పట్లో మహాపండితులైనటువంటి ఋషులకు తప్ప ఇతరులకు తెలిసేది కాదు. అందువల్ల దాన్ని సిద్ధాంతీకరించి ఈ ప్రపంచంలో వెదజల్లడానికి శివరామదీక్షులు లాంటి వాళ్ళు జన్మించి పెట్టారు అని జన్మరాహిత్య సిద్ధాంతం గురించి చెప్పాలి.
ఇక అప్పుడు వాడు నేను బ్రహ్మన అయితే ఏమిటి, నాకు ఇప్పుడు బాగానే ఉందిగా, బాగుండేవాడు. సమస్యలు ఉండేవాడేమో, కొన్ని కష్టాలు ఉన్నాయనుకో, ఆ కష్టాల నుంచినో లేకపోతే తీవ్రమైనటువంటి మానసిక వేదనలో లేకపోతే అన్ని తాను కల్పించుకున్నటువంటి చిక్కులో, ప్రకృతి పరంగా వచ్చిన చిక్కులో, తీవ్రమైనటువంటి శాశ్వత అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ ఉన్నవాడు ఒక రకమైనటువంటి విరక్తిని చెంది ప్రపంచం మీద విరక్తిని పొంది ఉంటాడు. అట్లా కాకుండా ఏమీ సమస్యలు లేవు, ఏ రకమైన ప్రకృతి బాధలు లేవు, అంతో ఇంతో వాళ్ళకి అంతకుముందు పూర్వీకులు పెట్టినది ఉంది, దాన్ని చేసుకుంటూ హాయిగా ఉన్నాడనుకో, వానికి ఏర్పడే ప్రశ్న ఏంది, నాకిప్పుడు బాగానే ఉంది గదా! నాకేమి ఇది లేదు. నేను బ్రహ్మనా? అయితే ఏమిటి, నాకిప్పుడు బాగానే ఉందిగా. జన్మలు, పునర్జన్మలు అన్నీ తీయని బంధాలతో ఆనందపడుతున్నానుగా అంటాడు. ఈ జన్మ ఉంటే, జన్మ ఉన్నందువల్ల ఆ జన్మతోనూ మళ్ళీ పునర్జన్మలు వచ్చినా కూడా తీయని బంధాలన్నీ ఉన్నాయి. భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు ఈ రకమైనవన్నీ తీయని బంధాలుగా నేను ఆనందపడుతున్నాను గదా అంటాడు. ఇవన్నీ తీయని బంధాలుగా ఉన్నాయి వానికి. సంబంధం ఉంటే ఉంది, నాకేమి అక్కర్లేదు అంటాడు. ఇవన్నీ ఉంటే ఉండని, దీనికి సంబంధం ఉంటే ఉండని బ్రహ్మతో, నాకేమీ అక్కర్లేదు. కానీ ఈ తీయని బంధాలు ఇవన్నీ తాత్కాలికమని అ ఇహ ఆమూత్ర ఫలభోగ విరాగం అని అక్కడ చెప్తే ప్రయోజనం ఉంది. కాబట్టి ఇక వస్తాడు. ఇప్పుడు చెప్పాలి సాధనా చతుష్టయ సంపత్తి ఉండాలని, షట్క సంపత్తి ఉండాలని, అనుబంధ చతుష్టయంలో 3 అయ్యాక అధికారి అవ్వాలి. సాధనా చతుష్టయ సంపత్తి ఉన్నవాడే అధికారి అని ఇక వానికి ఆసక్తి ఏర్పడిన తర్వాత చెప్పాలి. ఇవన్నీ తెగిన బంధాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ అన్ని బంధాలు ఇన్ని లక్షల సంవత్సరాలుగా, కోట్లాది సంవత్సరాలుగా ఎత్తినటువంటి జన్మల్లో అన్నీ కూడా మరి ఏవి? అవి పూర్వంవి. వాళ్ళంతా ఎక్కడ పోయారు? వారి వారి కర్మానుసారం ఎత్తినటువంటి జన్మ ఎత్తి ఆ కర్మానుసారం వచ్చినటువంటి ఆ జీవితాన్ని, ప్రారంభ జీవితాన్ని గడిపి మళ్ళీ ఆ కాలం అయిపోతానే మళ్ళీ ఆగామి కర్మ అనుభవించడానికి మళ్ళీ జన్మలను ఎత్తుతూ, మళ్ళీ అక్కడ కర్మ చేస్తూ, మళ్ళీ అదే చక్రంలో తిరుగుతా పోయినారు. కాబట్టి ఇవన్నీ తీయని బంధాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చూస్తుండగానే అంతకుముందు నీతో బంధమున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తదుపరి నీకు కూడా అదే గదా పరిస్థితి. మళ్ళీ తదనంతరం నేను పోయినా నా పిల్లలున్నారని అనుకుంటున్నావు గానీ, వాళ్ళ పరిస్థితి అదే గదా! అప్పుడు నువ్వెక్కడో జన్మించుంటావు. మళ్ళా వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ చక్రం అనే జరామరణ చక్రం తిరుగుతూనే ఉంటుంది గదా! ఇవన్నీ తాత్కాలికమైన బంధాలు. ఇహంలోను ఆ ఇహంలో జరిగినటువంటి నువ్వు చేసినటువంటి కర్మలో వచ్చే ఆమూత్ర ఫలభోగములు, దానివల్ల లభించేటువంటి ఫలములు, భోగాలు అన్నిటి పట్ల విరాగం చెందితే అన్నిటిని వద్దు అని అది తీసేసుకుంటే ఎట్టి నువ్వు కర్మలు ఏ విధమైనటువంటివి చేసినా అదంతా దైవేచ్ఛగా జరుగుతున్నది అనుకొని గనక నువ్వు చేస్తే అప్పుడు దీనిల పట్ల నువ్వు చేస్తున్నాననే నేను అనుభవిస్తున్నాననే భోగం అన్నీ పోయి నీకే రకమైనటువంటి కర్మలు అంటకపోతే జన్మకర్మల ముడి నుంచి విడిపడతావు అని అక్కడ ప్రయోజనం చెప్పి ఇక ఈ మార్గంలోకి రా నువ్వు అని చెప్తే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత ఏం చెప్పాలి ఇంకా అంటే అప్పుడు సాధనా చతుష్టయ సంపత్తి ఉండాలి. ఆ సాధనా చతుష్టయ సంపత్తి ఉంటే అప్పుడు వాడు అధికారిత్వాన్ని పొందుతాడు. సాధనా చతుష్టయ సంపత్తి ద్వారా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమోత్తార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి అనే 6 రకాలైనటువంటి
ఆ 6 రకాల్లో అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహము, తితిచ్చ, ఉపరతి, శ్రద్ధ, సమాధానమైనటువంటివి 6 నువ్వు పొందితే ఆ పొందినటువంటి స్థితిలో నువ్వు తీవ్రమైనటువంటి ఆ ముముక్షత్వం ఏదైతే దేనివల్ల దీన్ని నేర్చుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది, ముక్తి లభిస్తుంది అని భావిస్తావో దాని గురించి తెలుసుకునేటువంటిది ఆఖరుగా ఉంటుంది. అప్పుడు ఒక అధికారి అవుతావు. ఆ అధికారి అయినటువంటి వానికి మహావాక్య విచారణతో సహా, సాంఖ్యతారక మనస్కాలతో సహా మహావాక్య విచారణ చెప్తే తనకు సృష్టికి ఏ కారణము చేతైతే తాను వచ్చాడు, జన్మనెత్తాడు అనేటువంటి సూక్ష్మ స్థూల ప్రపంచాలన్నీ కూడా ఎలా వచ్చినాయి, వ్యష్టి సమిష్టి భేదాలు ఇవన్నీ తెలిసి తాను బ్రహ్మను అనే దిశగా ప్రయాణం చేసే స్థాయికి అట్లా తీసుకొని వెళ్తే ఆ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి అనుబంధ చేష్టంలో 3 అయినాక 4వది అయినటువంటి సాధన చతుష్టయ సంపత్తి పొంది అధికారిత్వం పొందుతాడు. అధికారి అయ్యాక మళ్ళీ ఏం చెప్పాలి? వివేక వైరాగ్యాలు చెప్పాలి. ఆ స్థితిలో అధికారి అయ్యాడు. ఇంకా అధికారి అయిన తర్వాత చెప్పాల్సిన వివేకము, వైరాగ్యము, అవి 2 చెప్పాక నువ్వు సాధన చేయాలంటే శమధమాలు 2 లేకపోతే బ్రహ్మజ్ఞానం నీకు చెప్పేం లాభము? నువ్వు సాధన చేయాలంటే శమధమాలు ఉండాలి, అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము. ఆ 2 లేకపోతే అది గనక నువ్వు నియంత్రణలో ఉంచుకోకపోతే నీకు బ్రహ్మజ్ఞానం చెప్పేం లాభము? నువ్వు మళ్ళా విషయాల పట్ల పోతావు కాబట్టి మళ్ళీ కర్మలు చేయడానికి ప్రయత్నిస్తావు కాబట్టి నువ్వు ఆ 2 కలిగి ఉండాలి. శమధమాలు 2 ఉంటే నీకెప్పుడు కూడా అంతరేంద్రియాల్లో మనసులో వచ్చేటువంటి ఈ చీకాకులని చెప్పి ఈ బాహ్యంగా కనబడే విషయ ప్రపంచం కాకుండా గురువాక్యం పట్ల లేదా గురువు పట్ల ఒక రకమైనటువంటి మన సమాజ స్థితిలో ఎవరైతే ధ్యాన స్థితిలో కూర్చొని దాన్నే నిరంతరం రమిస్తూ ఉంటారో ఆ స్థితిలో ఉంటావు. ఇట్లా ఉండాలి అంటే ఈ 2 శమధమాలు ఉండాలి. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం ఈ 2 లేకపోతే చెప్పేం లాభమని గురువుకి కంఠశోష, గురువుకేమో చెప్పి కంఠశోష అంటే గొంతు కూరికే నొప్పి కలగడమే తప్ప నీకు అది అర్థమై నువ్వు అదే విధంగా ప్రవర్తించాలంటే ఆ గురువు చెప్పేది కేవలం కంఠశోషగా కాకుండా నీకు ప్రయోజనం కలిగే విధంగా నువ్వు వినాలి. కాబట్టి అయితే సమాజ షట్క సంపత్తి పాటించాడనుకో, ఇంకా పాటించితే ఏం జరుగుతుందంటే తీవ్ర మోక్షార్చ. లేకపోతే ఎట్లా నీకు ఆ సమాజ షట్క సంపత్తి పాటించి అంతా నిగ్రహంగా ఉన్నావు. నిగ్రహంగా ఉండి పరిపరి విధాలుగా ప్రవర్తించకుండా బాహ్యంగాను అంతరంగాను స్థిరంగా ఉన్నావు. ఆ స్థిరంగా ఉండి ఇంకా తీవ్ర మోక్షేచ్ఛ అనేది కనుక లేకపోతే ఇదంతా చేసింది ఎందుకు? దాని కొరకే కదా. ఒకడు ఓర్చుకుంటున్నాడు కానీ శాస్త్రం గురించి అడగట్లే. వాడేమో ఓర్చుకుంటున్నాడు కానీ ఓపికగా ఉంటున్నాడు కానీ శాస్త్రం ఏం చెప్పింది? ఆ చెప్పిన దానికి పెద్దలు కానీ గురువులు కానీ వాళ్ళ అనుభవరీత్యా వాళ్ళు ఏం చెప్పారు అని గనక ప్రశ్న ఏర్పడి తాను సమాధాన పడే స్థితిలో ఆ ప్రశ్నకు జవాబు దొరికి దాని మీద తనకు లోపల కనుక కోరిక లేకపోతే కేవలం ఆయన చెప్తూ ఉంటే ఈ మాటలు చెప్పినవన్నీ గాలిలో కలిసిపోతూ ఉంటే వింటున్నటువంటి వానికి ఓర్పుతో తనకు ఏర్పడి తాను విని తాను అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ తన భ్రాంతులు అట్లాగే ఉండిపోతాయి. కాబట్టి గురువుని ప్రశ్నించైనా ఆ శాస్త్రం ఏమిటైనా శాస్త్రం ఇలా చెప్పింటే మరి దాన్ని అనుభవరీత్యా మేము ఎట్లా తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా
మేము పాటించాలి అనేటువంటి ప్రశ్న రావాలి. ప్రశ్న రాకుండా వినుకుంటా పోయినా వృథా అవుతుంది. ఇవన్నీ పాటించి సమాజ షట్క సంపత్తి అన్నీ పాటించి మోక్షేచ్ఛగలిగి అన్నీ కలిగితే ప్రశ్న ఏర్పడాల్సింది చెబుతున్నటువంటి విషయాన్ని తనలోకి అన్వయం చేసుకొని అర్థం కనుక కాకపోతే శాస్త్రంలో ఏ విషయమైనా దాని గురించి గురువు గారిని అడగాలి. మోక్షం మీద తీవ్రమైన కాంక్ష లేదనుకో, ఆ కాంక్ష లేకపోతే అప్పుడు 4వది కావాల్సి వచ్చింది. అందుకే చివరి చాప్టర్లో 4 కావాలా, 1 ఉంటే చాలదా, 2 ఉంటే చాలదా, 3 ఉంటే చాలదా అనే ప్రశ్నలకు కూడా జవాబు ఉంది. ఇప్పుడు మనం చదివే బుక్లోనే చివరిలో ఇవన్నీ ఉండాలనా, 1 ఉంటే చాలదా, 2 ఉంటే చాలవా, 3 ఉంటే చాలవా, ఈ 4 ఉండాలనా, సాధనా సంపత్తిలో చెప్పినటువంటి 4 కూడా ఉంటే తప్ప ఏ ప్రయోజనం లేదా, అవి కావాలనా అనే ప్రశ్నలకి జవాబు కూడా ఆఖరి చాప్టర్లో ఉంది అని ఇక్కడ తెలుపుతున్నాడు. శ్రద్ధ అనగా వేదశాస్త్రంలో లక్ష్యార్థమైనటువంటి పరబ్రహ్మము. వేదశాస్త్రాలన్నిటికీ కూడా లక్ష్యం ఏమిటి అంటే లక్ష్యార్థమైనటువంటి పరబ్రహ్మ యందు అధికమైన విశ్వాసం కలిగి ఉండుట. ఏదో శబ్దాలన్నీ వస్తున్నాయి. ఈ విధమైనటువంటి శ్రద్ధ అంటే ఏంటి అంటే వేదశాస్త్రముల యొక్క లక్ష్యార్థమైనటువంటి పరబ్రహ్మ యందు అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉండుట. అది 1 ఉంటే చాలునా 4 ఉండవలనా అనేది ప్రశ్న లాస్ట్ లో వేసి చెప్తామన్నాడు. అదే అది ఆఖరి ప్రశ్న చాప్టర్ లో చెప్తాము అన్నాడు. ఏడ చెప్తానన్నాడు ఆయన. నేమాని వెంకటరామేమే ఫస్ట్ కందార్థాలు తాత్పర్యాలు రాసే దాంట్లో 1 ఉంటే చాలునా 4 ఉండవలనా అనే ప్రశ్న ఇంతకు ముందే భద్రాద్రి రామ శతకంలోనూ దాంట్లోనే ఉంది. దాని వివరణ కూడా ఆహా. ఆ ప్రశ్న అక్కడే పూర్వ పెద్దల దగ్గరే కలిగి 1 ఉంటే చాలునా 4 ఉండవలనా ఈ విషయాన్ని తీసుకొని మంగమ్మక్క ఉపన్యాసాల్లో కూడా ఒకసారి 2 సార్లు చెప్పింది. ఉమ్. 1 ఉంటే దీంట్లో చాలునా 4 ఉండవలనా. అదే నిన్న మొన్న దాంట్లో కూడా వివరించాడు. ఇవన్నీ ఉంటేనేను 1 ఉండి 1 లేకపోయినా కూడా ఇది 1 తర్వాత 1 వచ్చేది కూడా కాదు. ఈ 6 షట్క సంపత్తిలో చెప్పినవి 6 కూడా ఒకే రకమైన విషయమే అవుతాయి. ఏకకాలంలో ఇవన్నీ చేయాల్సిందేను, ఏకకాలంలో ఆచరించాల్సిందేను అనే విషయం కూడా చెప్పాడు మొన్న ఒకసారి. మిగతా దానిల గురించి కూడా మళ్ళా తదుపరి దీంట్లో చెప్పాను అంటున్నారు కాబట్టి మళ్ళా ఆఖరిలో అది కూడా వస్తుంది. కాబట్టి శ్రద్ధగా వేదశాస్త్రంలో లక్ష్యార్థమైనటువంటి పరబ్రహ్మ యందు అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉండుట. ఈ అధికమైనటువంటి విశ్వాసమే ఉపరతి అంటే ఎప్పుడు నిరంతరము ఏదైతే పరబ్రహ్మమైనటువంటి లక్ష్యం పెట్టుకొని దాని మీద అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే నీ మనసులో ఏం మెదులుతూ ఉంటుంది అంటే అదే మెదులుతూ ఉంటుంది. లేక అప్పుడప్పుడు వాత పిత్త శ్లేష్మాది మలినములు కలిగిన ఈ దేహం వలన రుగ్మత కలుగుచున్నను అనగా 3 గుణాలు ఉన్నాయి. వాటిలో ఒక గుణం వల్ల వాతము, ఒక గుణం వల్ల పిత్తము, వేరొక గుణం వల్ల శ్లేష్మము కలుగుతాయి. ఈ 3 గుణాలు కూడా ఈ రూపంలో శరీర ఆరోగ్యం మీద పనిచేస్తాయి. ఇట్లా రోగం వచ్చింది అనుకో శరీరంలో కలిగే అనారోగ్యాల వల్ల అనారోగ్యం శరీరానికే అయినప్పటికీ దాంట్లో కలిగేటువంటి ఆ దేహంలో కలిగేటువంటి దానివల్ల భావనలో ఏమవుతుంది మనసు అనేది ఈ దేహంలో కలిగే రుగ్మత దాన్ని పీడిస్తూ ఉంటే శరీరాన్ని పీడిస్తూ శరీరానికి బాధలు కలగజేస్తూ ఉంటే ఈ మనసు అనేది చెదురుతుంది కదా, ఇటు అటు తనకు ఏర్పడినటువంటి బాధ వైపు గుర్తుకొస్తూ తనలోనే కలుగుతున్నటువంటి మార్పుల వల్ల ఆ 3 వాతము, పిత్తము, శ్లేష్మము అనేటివి కలుగుతాయి. ఈ 3 గుణాలు కూడా ఈ రూపంలో శరీర ఆరోగ్యం మీద పనిచేస్తాయి. 3 గుణాలుగా ఉండేటివే ఈ 3 రకాలైనటువంటి పద్ధతుల్లో శరీరంలో ఆరోగ్యం మీద పనిచేస్తాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో ఈ రోగి
ఈ 3 గుణాలు ఉన్నటువంటి దానికి సాత్విక, రాజసిక, తామసిక ఆహారం అని 3 ఉన్నాయి. ఈ 3 గుణాలు ఉన్నటువంటి వాడికి ఈ 3 గుణాలైనటువంటి జబ్బు వచ్చినటువంటి ఆ జబ్బులకు ఉండేటువంటి గుణాలకు అది ఒక్కో జబ్బుకు ఒక రకమైనటువంటి గుణం మీద పనిచేస్తాయి కాబట్టి ఆ మూడిటికి ఆయుర్వేద వైద్యంలో ఏం చేశారంటే ఈ రోగికి ఈ గుణాలు ఏర్పడిన వానికి ఏం చేశారంటే సాత్విక, రాజసిక, తామసిక ఆహారం అని 3 రకాలైనటువంటి ఆహార పదార్థాలు దాంతో ఆహార పదార్థాలతో మార్పు జరిగి వైద్యం చేసే పద్ధతి కాబట్టి ఆయుర్వేదం అంటే లోపల జరుగుతున్నటువంటి శరీరం లోపల జరుగుతున్న అంతర్భాగంలో జరుగుతున్నటువంటి రోగాలన్నిటికీ కూడా ఆహారం అనే పదార్థం లాగా లోపలికి ఏదైతే తీసుకుంటామో అది మూలికలో, మందో, చెట్టు, ఆకునూరు దాని యొక్క గుణాలను బట్టి వాటిని ఏర్పాటు చేసింది, వాటిని గురించి రాసినదే ఈ ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలో ఏం చేశారంటే 3 రకాలైనటువంటి సాత్విక, రాజసిక, తామసిక ఆహారం అని 3 పెట్టారు. పిత్త, వాత, శ్లేష్మాలని 3 ఉన్నాయి. ఆ మూడిటి వల్లే మిగతా అనేకమైనటువంటి శరీరంలో రోగాలు ఏర్పడతాయి. అవి దండిగా మన ఆయుర్వేద శాస్త్రంలో 100ల కొద్దీ చెప్పారు. ఆ 100ల కొద్దీ ఉన్న సర్వరోగాలన్నీ దీనిల వల్లే వస్తాయి. ఇవి ప్రధానంగా ఏర్పడి మళ్ళీ వాటికి తిరుక్కుంటాయి. ఇవి ఏ గుణానికి ఏముందో, ఏ ఆహారం తింటే ఈ శ్లేష్మం పెరిగిందో ఆ ఆహారం అనేది మానివేసి వేరే ఆహారాన్ని గనక మారిస్తే, అంటే రాజసిక, తామసిక ఆహారం తీసివేసి సాత్విక ఆహారం తీసుకుంటే ఆ రకంగా మనోబుద్ధులలోని గుణం మారుతుంది. ఇప్పుడు బాగా ఉంది, ఆహారం చాలా బాగుంది అని చెప్పి వరుసపెట్టి ఒకే రకమైనటువంటి విందుల్లో కలిగేటువంటి ఆయిల్తో కూడినవి ఈ పదార్థాలని తిన్నానుకో, దానివల్ల వచ్చేది ఒక రకమైన జబ్బు. అది అజీర్ణము, అరగకపోవడం లేదా అసిడిటీ ఏర్పడడం. ఇంకో రకమైనటువంటివి ద్రవ పదార్థాలతో కొన్నివి ఇతర తీపి పదార్థాలతో సహా ఎంతో బాగున్నాయని చెప్పి రుచిగా ఉన్నాయని తింటే దానివల్ల మోషన్స్ ఇతరత్ర ఇట్లా శరీరంలోకి ఏవైతే తీసుకుంటారో దాన్నే వాటన్నిటిని ఏం చేశారు అంటే వాటిని బట్టి ఆయుర్వేదం అనేది తయారైంది. ముఖ్యంగా వస్తుగుణ దీపిక అనేది ఎక్కువ మన సంజీవ్ అన్నయ్య చదువుతుంటాడు దాన్ని, ఆ బుక్ని. వస్తుగుణ దీపిక అనేది ఒకటి ఉంది. ఆ వస్తుగుణ దీపిక అనేది కూడా మొదట ప్రారంభంలో 1000 సంవత్సరాల క్రితమే తయారు చేశారు. ఈ ఋషులు ఎవరైతే అడవిలో పోయి వాళ్ళు పోయిండేది ఈ తపస్సు చేసేకే అయినప్పటికీ తమకు ఏర్పడేటువంటి వాటిని తీర్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆకులు, ఆ వృక్షాలు, ఆ పండ్లు, వాటిలో ఉండే గుణాలు ఇవి తెలుసుకున్నారు. తెలుసుకొనే వస్తుగుణ దీపిక అనే దాన్ని రూపొందించారు. దాని ఆధారంగా ఏం చేశారంటే లోపల ఫలానా అనారోగ్యం కలుగుతుంది అంటే దీనికి ఏం చేస్తే సరిపోతుంది అనేటువంటి ఆయుర్వేదమైనటువంటి మూలికలతో తయారు చేసే వైద్యాన్ని రాశారు. మొట్టమొదట రాసిన వాడు ఆయన పేరు చరకుడు. మొట్టమొదటి చరకుడు అని ఆయన 3500 సంవత్సరాల క్రితం చరక సంహిత అని రాశారు సంస్కృతంలో. అదే మొట్టమొదటి ఆయుర్వేద గ్రంథం ఇప్పటికీ కూడా, చరక సంహిత. తరువాత ధన్వంతరి అని ఆయన దాని ఆధారంగానే వైద్యశాస్త్రం తయారు చేశాడు. చరక సంహిత అనే దాని ఆధారంగా మళ్ళీ ఆచార్య నాగార్జునుడు, బౌద్ధమత గురువు అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మన నల్గొండ జిల్లాలో ఉండే నాగార్జున కొండ మీద నివసించాడు. ఆయన సృహుల్లేఖ అనేది రాశాడు. సృహుల్లేఖ అది కూడా ఆయుర్వేద శాస్త్రమే. ఈ 3 చాలా ప్రాచుర్యం పొందినటువంటి గ్రంథాలు. వాటిలో చెప్పినది ఏంటంటే ఆహారం యొక్క పదార్థము, ఆహారం శరీరం లేకపోయిన తర్వాత అది సాత్విక ఆహారం అయితే నెమ్మదిగా ఉంటుంది, ఇతరత్రమైనటువంటి గుణాలని తీవ్రత చేసేటువంటి పరిస్థితి ఉండదు. సాత్విక ఆహారం తీసుకుంటే మనోబుద్ధులలోని గుణం మారుతుంది, మనసులోను బుద్ధిలోను గుణం మారుతుంది. ఎందుకంటే అది ప్రేరేపించేటువంటి పరిస్థితిని బట్టి. తీవ్రమైనటువంటి తీసుకునేటువంటి మాంసాహారం తీసుకుంటేను, ఇంకా అటువంటి ఘనమైనటువంటి నూనెలతో కూడుకున్నటువంటి
కొవ్వును కలిగించేటువంటి ఆహారం తీసుకున్నప్పుడు దాని విధంగాను ప్రవర్తన చేయించగలుగుతుంది అది. ఎందుకంటే శరీరంలో కలిగే మార్పులకు అనుగుణంగా ఈ మనసులోను బుద్ధిలోను మార్పు జరుగుతుంది కాబట్టి ఆయుర్వేద వైద్యంలో ఈ విధమైనటువంటి దినుసులు పాటించవలసిన పథ్యము ఇవన్నీ కూడా చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే శరీరంలో వచ్చేటువంటి మార్పులు చేసుకుంటే అప్పుడు మనస్సు దేని మీదైనా కుదురుతుంది. శరీరం ఇప్పుడు ఆ శరీరానికి రోగకారణమైనటువంటివన్నీ పదార్థాలు తినుకుంటా పోయి మళ్ళీ ముక్తూ మొలుగుతూ ఉంటే మనస్సు అనేది కేంద్రీకరించకుండా దాని వైపు పోతుంది కాబట్టి ఈ దినుసులన్నీ పాటించవలసినటువంటి పథ్యము ఇవన్నీ కూడా చెప్తారు. 3 గుణాలకు సంబంధించినటువంటి ఆహారాన్ని మారుస్తారు. ఆ 3 గుణాలకు సంబంధించిన ఆహారాన్ని ఏ ఏ రకమైన నీకు అనారోగ్యం ఉందో దాన్ని బట్టి మారుస్తారు. వాత పిత్త శ్లేష్మాలకి వారు వైద్యం చేస్తారు. వైద్యాన్ని మనస్సు మీద చేస్తారు. అప్పటికి గాని అది తగ్గదు. మనస్సు మారాలి. ఆ వైద్యాన్ని అంతా వానికి ఏ కారణం చేత వచ్చిందో ముందు చెప్పి, ఇదిగో నువ్వు ఈ విధమైనది పాటిస్తే తప్ప దీనికి శరీరానికి కుదరదయ్యా అని చెప్తే శరీరం ఆ కుదుట పడితే అప్పుడు మనసుకు కుదుట పడేటట్టు చేస్తారు. అప్పుడు గాని అది తగ్గదు అది. అప్పుడు మనసు మారుతుంది. ఈ దేహం వలన అనేక బాధలు వస్తున్నాయి. దేహభావం నందు ఉండక బ్రహ్మనిష్ట యందు ఉండుట. దేహం వల్ల బాధలు వస్తున్నాయి కాబట్టి దేహభావాన్ని దేహంలో కలిగే బాధల పట్ల తీవ్రమైనటువంటి స్పందన పెట్టుకోకుండా అది దానికి తగినటువంటి వైద్యం ఏదో చేసుకొని మనసును ఏం చేయాలంటే మనసు మాత్రం దీని వైపు దృష్టి కేంద్రీకరించాలి. దాని వైపు దానికి చేయాల్సిన మంది ఏదో చేస్తే అయిపోయాయి. మనసులో మాత్రం తీవ్రమైనటువంటి నిష్ఠ దేని మీద ఉండాలి? బ్రహ్మనిష్ట యందు ఉండాలి. దేహభావం నందు ఉండకుండా బ్రహ్మనిష్ట యందు పెట్టుకోవాలి మనస్సును. పామరుడు ఏ విధంగా భౌతిక విషయములందు కూరుకొని పోవునో, పామరుడు అనేవాడు ఏమవుతుందంటే వారికి ఇంక వేరే విచారణ లేదు కాబట్టి నేనేందని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఏర్పడలేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనేటువంటి స్థితిలో ఉండేవాడు ఏం చేస్తాడంటే వానికి కలిగేటువంటి ప్రపంచంతో కలిగేటువంటివి కానీ శరీరంతో కలిగేటువంటివి కానీ దాంతోనే తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు ఇప్పుడు. అప్పుడు ఆ విధంగా ఉండి పామరుడు ఏ విధంగా భౌతిక విషయాలు కూరుకొని పోవునో దాంట్లోనే కూరుకొని పోతాడు. అంతటి తీవ్రంగా భౌతిక దేహ సంబంధముల పరమైన వ్యతిరేకమైనటువంటి బ్రహ్మనిష్ట యందు మునిగి ఉండుటే శ్రద్ధ. వానిలా కాకుండా వానికి వ్యతిరేకంగా పామరుడు అనేవాడు ఏ విధంగా తీవ్రమైనటువంటి తన శరీరం తనకుండేటువంటి వాటితోనూ ఇక ప్రకృతి వల్ల వచ్చే బాధలతోనూ అన్నిటితోనూ దాంతోనే స్పందిస్తూ దాంట్లోనే ఏ విధంగా కూరుకుపోతాడో అట్లా కాకుండా దానికి వ్యతిరేక పద్ధతిలో దేహ సంబంధమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఆ దేహానికి సంబంధించిన వృత్తిపరమైనటువంటి వాటికి దానికి వ్యతిరేకంగా ఉండే బ్రహ్మనిష్ట యందు మునిగి ఉండడమే శ్రద్ధ. శ్రద్ధ కలిగి ఉండడం అంటే శ్రద్ధ అనే దానికి చెప్తున్నాడు. దేహ సంబంధమైన వాటన్నిటినీ కేవలము ఏదో వైద్యం చేసుకొని ఉండాలి కానీ దాంట్లో ఏర్పడుతుంటాయి మానసికంగా ఏర్పడే తాపాలు, శారీరకంగా వచ్చేటువంటి వాటిని కేవలము నిరంతరము దాంట్లో మునిగిపోకుండా దానికి వైద్యం చేసుకుంటూనే మనస్సును మాత్రం లగ్నం చేయాల్సింది బ్రహ్మనిష్ట యందు మునిగి ఉండడమే ఎప్పుడు కూడా. దాన్నే శ్రద్ధ అంటారు. శరీరము నిన్ను వ్యాధి బాధలతో వాతపిత్త శ్లేష్మాలతో ఎంత బాధిస్తున్నప్పటికీ ఇట్టి శరీరం నేను కాదు, ఇది బాధిస్తోంది, దీనికి ఏదో మందు వేసుకున్నాం, ఆ మందుతో అది నయమవుతుంది. నేను తినాల్సినటువంటి పదార్థాల్లోనూ నేను ప్రవర్తించే దాంట్లోనూ దానివల్ల కూడా ఈ మానసిక స్థితి వల్ల కూడా శరీరంలో కలిగే అనారోగ్యాలకు సంబంధం ఉంది. కాబట్టి నేనుండే స్థితిని, నేను తినే ఆహారం, నేను వ్యవహరించే విధానాన్ని బట్టి వస్తాయి. అది అట్లా వచ్చిన వాటికి ఏదో మందు వేసుకున్నావు కాబట్టి శరీరాన్ని నేనేను అనే భావన ముందు పోతే ఈ శరీరం అనే ఆవరణలో చేరుకొని
నేననేది ఒకటి అధిష్టానంగా ఉండి అది చేస్తోంది కాబట్టి దానికి పూర్తి దారి మళ్లించి ఏదైతే ఉందో అది ఆలోచన చేసి సర్వమును నిర్ణయిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని దీనితో కలపకుండా దీంతో వచ్చేటువంటి బాధలతో శరీరంతో లో వచ్చేటువంటి వాతపిత్త శ్లేష్మాలతో ఏ విధంగా బాధపడుతున్నప్పటికీ దానికి తగిన వైద్యం తీసుకొని ఇక ఈ శరీరం అయితే దీని వల్ల బాధపడుతుందో ఆ శరీరం నేను కాదు అని బ్రహ్మనిష్టలో ఉండడమే సమాధానం. సమాధానం వచ్చిందనుకో వస్తుంది, గులాలేసింది, పోతూ ఉంది కొన్నాళ్ళు, 6 నెలలు, 3 నెలలు, 2 నెలలు. కొందరికైతే చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కొన్ని నెలలు. ఇప్పుడు మన ఆ సంఘాల ఆ అన్నయ్య అదే బాధపడుతున్నాడు. 2 నెలలు అయింది ఇప్పుడు. ఆ వైద్యం చేయించుకోకపో అనంతపురం పోయి చేపించుకుంటూ వస్తానే ఉన్నాడు. పూర్తి స్థాయిలో అది తగ్గడమేలే. ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకోండేది. లింగానాయుడు అన్నయ్య. ఆ! షుగర్ కూడా లేదు, మళ్ళా షుగర్ కూడా లేదంట. షుగర్ లేదు. మళ్ళా ఎవరో అనంతపురం అంతా ఆడ చూపించుకున్నాడంట. సంజీవ్ అన్నయ్య చెప్పినట్ట మంచి వైద్యుడేనంట. 100% పోలేదు. ఇంకా ఎవరో ధర్మారంలో ఎవరో ఉన్నారని చెప్పినారు, ఆటికి పోవాలని చెప్పాడు మొన్న. ధర్మారానికి వచ్చిపోతాడంట 2-3 రోజులే. పోతున్నాడంట. ఇక అనంతపురం పోతానంటే అక్కడ మానేసి మళ్ళీ ఇక్కడ ధర్మారంలోకి తిరుగుతున్నాడంట. కాబట్టి ఈ రకంగా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 3 నెలలు బాధిస్తూ ఉంటాయి. బాధిస్తూనే ఈ శరీరానికి వచ్చినది ఇది. ఆ వచ్చిన దానికి ఏదో వైద్యం చేసుకుంటున్నాం. దాన్ని నేను చేసేది ఏమీ లేదు. కాబట్టి శరీరం నేను అని భావిస్తుంటే దానికి వచ్చే బాధలన్నిట్లోనూ నిరంతరం మనసులోనే అదే మెదులుతూ ఉంటుంది. కాబట్టి శరీరం నేను కాదని బ్రహ్మనిష్టలో ఉండటమే సమాధాన పడడం. ఎప్పుడు కృంగిపోకుండా అయ్యో ఇట్లా వచ్చినాయని అట్లా కృంగిపోకుండా అది మామూలుగా సహజంగానే ప్రకృతిపరంగా మనకున్నటువంటి శరీర స్థితిగతులను బట్టి వస్తూ ఉంటాయి రోగాలు. కాబట్టి అట్లా సమాధాన పడాలి. సమాధాన పడకుండా దాంతోనే తారత్వం చెందితే అదే బాధగా ఉంటుంది ఎప్పుడు. ఇక బ్రహ్మనిష్టగా ఎక్కడ పెడతాడు, మనస్సు పెట్టలేడు కదా. కాబట్టి ఆ విధంగా శరీరం నేను కాదనే విధంగా సమాధాన పడి ఉంటే దాన్ని పెద్దగా లెక్క చేయడు. ఒక నవాబు గారు రోడ్డు మీద వెళ్తుండగా నమాజు సమయమునకు మసీదు నుండి మైకులో వినపడింది. నమాజ్ చేసే సమయానికి వస్తానే వాళ్ళు వస్తారు కదా, మైకులో వినపడింది. వెంటనే ఆ రోడ్డు మీదే నమాజ్ చేసుకుంటుండగా ఒక స్త్రీ ఆపదలో ఉన్న తన భర్త కోసం పరిగెడుతూ చూసుకోకుండా పోతుంటే ఆమె కాలు నవాబు గారికి తగిలింది. ఆమె పరిగెత్తు పోతుంది, ఈడేమో రోడ్లోనే కూర్చున్నాడు. ఆ రోడ్లోనే వినపడింది. ఆ వినపడితే వెంటనే అల్లాహ్ని ప్రార్థించాలని కూర్చున్నాడు. ఇంకా కూర్చుంటే దారేంటి పోయి ఆమె భర్త కోసం పరిగెడుతూ ఆపదలో ఉంటే తన భర్త పరిగెత్తుకుంటూ ఎవరైనా సాయం చేస్తారేమోనని చూసుకోకుండా పరిగెత్తు ఉంటే ఆమె కాలు నవాబు గారికి తగిలింది. నవాబు గారికి కోపం వచ్చి ఆమెకు మరణశిక్ష వేశాడు. నవాబు అంటే రాజు కదా, నవాబు అంటే రాజు అని, ప్రభువు అని. నవాబు కోపం వచ్చి ఏం చేశాడంటే మరణశిక్ష వేశాడు. ఆ స్త్రీ ఆ శిక్షకు ఒప్పుకుంటూనే ఇలా అడిగింది. ఆ స్త్రీ ఆ మరణశిక్షకు కూడా ఒప్పుకొని సరేలే అని అడిగింది ఆయన. అయ్యా, నేనేమో నా భర్త విషయంలో శ్రద్ధ కలిగి మిమ్మల్ని పట్టించుకోలేదు, నేను అజ్ఞానిని. మరి మీరేమో అల్లాహ్ మీద శ్రద్ధతో నమాజ్ చేస్తున్నారు. మరి అంత శ్రద్ధ ఉంటే నన్ను పట్టించుకునేవారు కాదుగా అని అంది. అయ్యా, నేనేమో ప్రాపంచిక విషయాల్లో ఉన్నా కాబట్టి నా భర్తకు ఆపద కలిగింది కాబట్టి నా భర్త మీద ఉన్నటువంటి శ్రద్ధ చేత నేను మిమ్మల్ని ఎవరిని పట్టించుకోలే. అయ్యో, నా భర్తను ప్రమాదంలో ఉన్నాడు, దాని నుంచి తప్పించాలని. నేనంటే అజ్ఞానిని. మరి మీరేమో అల్లాహ్ మీద శ్రద్ధతో కదా నమాజ్ చేస్తున్నారు, దేవుని మీద శ్రద్ధతో చేస్తున్నారు కదా ప్రార్థన చేస్తున్నప్పుడు. మరి అంత శ్రద్ధ ఉంటే నన్ను పట్టించుకునేవారు కాదుగా. అంత శ్రద్ధగానే ఉంటే మీరు ఆ నిష్టలోనే మనసంతా దాని మీద కేంద్రీకరించి ఉండేవాళ్ళు కదా. బాహ్యంగా కలుగుతున్నటువంటి కాలు తగిలిన విషయమో లేకపోతే ఇంకో విషయానికి వచ్చి మీ మనసు ఇట్లా మళ్లించుకునేవారు కదా, పట్టించుకునేవారు కాదు కదా అని అడిగింది ఆమె. ఇది కథ.
ఆ స్త్రీ ప్రాపంచికమైన శ్రద్ధ ఎలా ఉందో సాధకుడు అంతే. ఆ స్త్రీకి ఏ విధంగా ప్రాపంచికమైనటువంటి శ్రద్ధ ఉందో సాధకుని కూడా అంతే శ్రద్ధతో బ్రహ్మనిష్ట యందు మునిగి ఉండాలి. సాధకుడు ఏ విధంగా ఉండాలంటే ఎంత శ్రద్ధ ఆమెకు ప్రాపంచిక విషయాల మీద ఉందో సాధకుడైండేవాడు నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉంటాడు కాబట్టి వాటి వైపు కాకుండా పూర్తి శ్రద్ధతో బ్రహ్మనిష్ట యందు మునిగి ఉండాలి. అన్యము తెలియని విధంగా ఉండాలి. వాడు చూశాడే, వాడు నవ్వాడే, వీడిట్లోటే అంటే నీ లోకం నీ కళ్ళతో చూస్తున్నటువంటి నీ భావం ఎక్కడెక్కడో పోతోంది అని అర్థం. భావపరమైనటువంటి నిష్ట లేదు నీకు అని అర్థం. భావపరమైనటువంటి నిష్ట ఉంటే మళ్ళీ పరిపరి విధాలుగా ఎక్కడెక్కడో మనసు ఎందుకు పోతుంది? పోదు. అన్యం అనేది తెలియని విధంగా ఉండాలి. నీ శ్రద్ధ ఏ విధంగా ఉండాలంటే దాని మీద ఆలోచన చేస్తున్నప్పుడు ఇంక అన్ని విషయాలే రాకూడదు. అట్లా ఉండాలి. అంత తీవ్రమైనటువంటి శ్రద్ధ ఉండాలి. ఇక యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని భగవద్గీత శ్లోకం. భగవద్గీతలో చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాడు. ఏమిటంటే యుక్తాహారము అంటే తామసిక రాజసిక ఆహారాలు కాకుండా సాత్విక ఆహారమే ఉండాలి. వివిక్తో ఉపవాస ఉపవసించడము అంటే దేని సమీపంలో వసించాలి? ఉప అంటే సమీపము, వసించుట అంటే ఉండడము. ఎక్కడ దేని సమీపంలో ఉండాలి అంటే సజ్జన సాంగత్యంలో సుజనుల సమీపంలో ఉండాలి. ఆహారమేమో తామసిక రాజసిక ఆహారాలు కాకుండా సాత్వికమైనటువంటి అంటే సులభంగా అరుగుదల కలిగి ఏ రకమైనటువంటి వికారాలు కలిగించకుండా ఉండేటువంటి మంచి ఆహారం తీసుకొని వివిక్తో ఉపవాస అంటే ఉపవసించడం అంటే దేని సమీపంలో వసించాలి అని అంటే సమీపము అంటే ఉప అంటే సమీపము, వసించుట అంటే ఉండడం. ఎక్కడ అంటే దేని సమీపంలో ఉండాలంటే సజ్జన సాంగత్యంలో ఉండాలి. మంచి ఆహారం తినాలి, సాత్వికమైనది. సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉండాలి. దుర్జనుల సాంగత్యంలో ఉంటే ఇక వాళ్ళ లక్షణాలని మనసులో అండకపోయినా ఆ అలవాట్లు అనేటివి మెల్లిగా ఎవరైతే పక్కనుండేవాడు ఏ విధంగా వాని అలవాట్లు ఏంటి ఉన్నాయి వానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సుదీర్ఘకాలం జరిగే లోపల ఆ లక్షణాలన్నీ వచ్చేస్తాయి ఎట్లా. కాబట్టి నువ్వైతే ఎక్కడున్నావో ఏ సాంగత్యంలో ఉన్నావో ఆ సాంగత్యంలో ఉండేటివి పట్టుబడతాయి. కాబట్టి సజ్జన సాంగత్యంలో సుజనుల సమీపంలో ఉండాలి. మంచి సుజనులు అంటే ఉత్తములైనటువంటి వారి సమీపంలో ఉండాలి. దుర్జన సాంగత్యం పనికిరాదు. దుర్జన సాంగత్యం అసలు పనికిరాదు. సత్సాంగత్యంలో సజ్జనుల సమక్షంలో ఉండాలి. దుర్జనుల సాంగత్యం ఉంటే వాడు దొంగతనం చేశాడు, నువ్వు ఎప్పుడు వానితో అంటగాగుతూ ఉంటే సమాజం ఏమనుకుంటుంది? పక్కనుండే వాళ్ళు వాడు ఎప్పుడు ఒకటేనప్ప, ఈయనకి కూడా బాగుంటుంది దాంట్లో అని ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే నీ సాంగత్యం దుర్జనులతో ఉంది కాబట్టి. సత్సాంగత్యంలో ఉంటే సజ్జనుల సమక్షంలో ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యాలు ఉంటాయి. పానశాల మధుశాలలో ఉండకూడదు. పానశాలలు మధుశాలలు అంటే ప్రత్యేకంగా కట్టి పెట్టేవాళ్ళు. పూర్వకాలం కదా కళ్ళంగళ్ళు సారాయంగళ్ళు అని గ్రామాల్లో ఉన్నట్టే ఇప్పుడు పట్టణాల్లో బార్లని పిలుస్తున్నారు వాటికి. దానికి పానశాల అని పిలిచేవాళ్ళు. మధుశాల అని ఒకటి ఉండేది నవాబుల కాలంలో నుంచి హైదరాబాద్లో. వాళ్ళు 146 ఏళ్ళలో నేను బోర్డు చూసినప్పటికీ దాని మీద 146 ఏళ్ల క్రితం స్థాపించి వాళ్ళ వంశంలో వాళ్ళంతా అదే వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. ఎన్టీ రామారావు మద్య నిషేధం పెడతానే ఆ మధుశాల అనేది తీసేశారు. వాళ్ళు వేరే బిజినెస్ లేకపోయి ఇంకా దాన్ని కొలగొట్టేసి కాంప్లెక్స్ కట్టించి బాడుగులకి ఇచ్చేశారు. అది ఫేమస్ అయిండేది రాజుల కాలంలో నుంచి నడిపారనమాట.
కేవలము ఓ తక్కువ లాభం తీసుకుంటూ వాళ్ళ వృత్తిగా తీసుకొని దాన్ని నడిపారు. అట్లాంటి మధుశాల ఏందుంది? ఆ మధుశాల అనే పేరు వచ్చింది కాబట్టి దాన్ని అంతా వివరించినా కానీ మధుశాల అంటే ఏమీ కాదు, మందు తాగడానికి ప్రత్యేకంగా కట్టించబడినటువంటి ప్రదేశం. అట్లాంటి పానశాల మధుశాలలో ఉన్నామనుకో ఏమైపోతుంది? వాళ్ళంతా తీవ్రమైనటువంటి ఇష్టంతో, తీవ్రమైనటువంటి కోరికతో ఏదైతే సేవిస్తున్నారో అందులో ఏదో ఉంది ఆనందం అనేది దాని మీదకు పోతుంది. కాబట్టి అక్కడ కాకుండా గుడిలో, బడిలో ఎక్కడైనా కూడా సజ్జనులు కూర్చొని ఏదైనా చెప్పుకునే చోట ఉండాలి. ఇది వివిక్త ఉపవాస అంటే ఈ పైన పేర్కొన్నటువంటి ఈ శ్లోకంలో వివిక్త ఉపవాస అనే పదానికి ఇది అర్థం. ఉండాల్సినటువంటి ఎక్కడ ఉండాలో, సమీపంలో ఏముందో, నేను ఎక్కడున్నాను అనేది ఆలోచించుకొని ఆ ప్రదేశంలో ఉండాలి. ఇంద్రియములను జయించిన వాడిని జితేంద్రియుడు అంటారు. ఎవరైతే ఇంద్రియాలను జయించారో, ఇంద్రియాలు కోరినట్లల్లా బాహ్యేంద్రియాలు కానీ, లోపల మనసు కానీ వాటి వైపు ఎక్కడ పోతుందో అక్కడ పోనీయకుండా అందుకనే శమము దమము అనేటివి రెండు చెప్పారు. వాటి పట్ల పూర్తి నిగ్రహం ఉండి వాటిలో కలిగేటువంటివి ఏవైనా కలిగితే అవి మనసుకు కలుగుతాయి. బుద్ధికి ముందు పని చెప్పాలి. అప్పుడు బుద్ధి విశ్లేషించుకొని ఆ తగునా కాదా అని నిర్ణయించి ప్రవర్తించేటట్టు చేయాలి. అట్లా ఇంద్రియాలను జయించిన వాడిని జితేంద్రియుడు అంటారు. ఇంద్రియములు ఎవరి చెప్పు చేతుల్లో ఉంటాయో వాడు జితేంద్రియుడు. ఎవరి చెప్పు చేతుల్లో ఇంద్రియాలు ఉంటాయో వాడు జితేంద్రియుడు. విహరించడము అంటే 3 గుణాలు చూసుకోవాలి. 3 గుణాలు అనేటివి చూసుకోవాలి. విహరించడం అంటే పోవడం, ఎట్లా పడితే అట్లా మనసు ఎటు కూర్చొని ఎక్కడికైనా విహరిస్తుంటుంది. ఇక మనము శరీరం కూడా ఎక్కడో పోతుంది అనుకో, పోయిన చోట ఎక్కడో పోయి అక్కడికి పోతే బాగుండు, దాన్ని చూస్తే బాగుండు, లేదా దీని ఏదైతే నీకు అలవాటుగా ఉంటుందో దానికోసం పోతే బాగుండు అనేటువంటి గుణాలతో అవి మానుకొని ఇంద్రియాలను కదలనీయకుండా అంటే నియంత్రణలో, మన బుద్ధి యొక్క నియంత్రణలో పెట్టుకొని ఎవరి చెప్పు చేతుల్లో ఉంటాయో ఈ ఇంద్రియాలు అనేటివి జయించుంటాడో వాడు జితేంద్రియుడు. ఇంద్రియాల ప్రకారం పోడువాడు. విహరించడం అంటే 3 గుణాలు కూడా చూసుకోవాలి. తమో రజోగుణ సాత్విక సంబంధాల వ్యవహారములు 3 ఉన్నాయి. ఈ 3 సంబంధాల విహారాలు ఉన్నాయి. ఆ 3 సంబంధాల వల్ల విహారం కలిగేది ఉంది. ఈ 3 సంబంధాల స్థానాలు కూడా ఉన్నాయి. ఆ 3 సంబంధాలకు స్థానాలు ఉన్నాయి. కనుక వాటి విషయంలో తమో రజో గుణాల నుంచి విడుదలయ్యి సాత్విక విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ నియమంగా ఉండాలి. కాబట్టి నియమం అనేది పాటించాలి. మన ఆకలి కలుగుతుంది కాబట్టి ఆకలికి తగినంతగా భుజించాలా, ఆ ఉత్తమమైనటువంటి మంచి ఆహారం భుజించాలా. తగినంతగా కాకుండా తీవ్రంగాను, రుచిగా ఉంటే తీవ్రంగాను, ఈ విధంగా అవి కూడా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. స్థూలకాయం ఇవన్నీ దానివల్ల ఏర్పడుతున్నవే. నియమం అనేది ఉండాలి. ఆ నియమం ఉండి అన్నం యొక్క సూక్ష్మాంశం మనసు కాబట్టి సాత్వికారం ఆహారం వల్ల మనసు కూడా సత్వగుణంలో ఉంటుంది. మోక్షం వస్తుందా లేదా అనే సందేహం అనేది ఉండకూడదు. మళ్ళీ ఆ సందేహం కాదు, మోక్షం వస్తుందా లేదా అంటే దేని కొరకు అయితే నువ్వు ఇందులో చేరి ఈ సాధనా సంపత్తి పరుడై ఈ విచారణ అంతా చేసుకుంటూ పోతున్నావో చేరిన దాని మీద ఏర్పడకూడదు. చెబుతున్నటువంటి శాస్త్రంలో కానీ, విషయాల్లో కానీ, ఈ చర్చిస్తున్నటువంటి దాంట్లో ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని అడగాలి. ఆ సంశయం లేకుండా ఆ సంశయాలని తీర్చుకుంటూ పోతే నీకు మళ్ళీ ఈ అనుమానం అనేటువంటిది కలగదు. అన్నీ ఒక్కటొక్కటిగా సందేహ నివృత్తి కలగడమే, భ్రాంతి తొలగడమే సందేహ నివృత్తి. ఒక్కొక్క భ్రాంతి తొలక్కుంటూ పోతే దీని పట్ల ఉండదు. ఇంకా సంశయం లేకపోవడమే సమాధానం. ఏ సంశయం లేకుండా పోతేనే దానికి నీకు సమాధానం దొరుకుతుంది. ఏమిటి ఇక్కడ ఈ సంశయం అనేది ఏమిటి అంటే, మోక్షం అనేది ఉందా లేదా, ఉంటే నాకు వస్తుందా రాదా, నాలాంటి పామరుడికి పాపాత్ముడికి కూడా వస్తుందా,
నిన్నటి వరకు ఎన్నో తప్పులు చేశాను, ఉన్నట్టుండి నాకెలా మోక్షం వస్తుంది? నాకంత అర్హత ఉందా? భగవంతుడు నన్ను ఒప్పుకుంటాడా? 20-30 సంవత్సరాల నుండి సాధన చేసేవారు ఉన్నారు, వారికే రాలేదు, నాకు వస్తుందా అని అనుకుంటాడు. మామూలు పామరుడు ఏమనుకుంటాడంటే, వాడు ఎన్నో కొన్ని చేసి ఇచ్చాడు కదా. ఎవరైనా కూడా సర్వము, మనందరము కూడా, సర్వులు కూడా ఈ విచక్షణతో, ఈ ఆలోచన పుట్టకముందు మామూలు వ్యక్తిగా వ్యవహరించేటప్పుడు అరిషడ్ వర్గాలలో కామక్రోధ లోభ మదం ఆశ్చర్యాలని చెప్పిండే వాటిలో ఏదో ఒకటి ఏదో సమయంలో చూపినప్పుడు ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉండింటారు. ఆ విధమైనటువంటి ఆ స్థితి అప్పుడు ఉండింది, ఆ శరీర స్థితిని బట్టి నువ్వు వ్యవహరించిన స్థితి. కాబట్టి నువ్వు నాకే గాక పామరుడికైనా, సాధారణమైనటువంటి వానికైనా, ఎవరికైనా శిష్యుడిగా ప్రారంభించే వానికి కూడా వస్తుంది. ఏం సంశయం వస్తుంది అంటే, ఏమిటి నేనన్ని కొన్ని పాపాలు చేశా, కొన్ని కష్టాలు, కొందరిని కష్టాలు పెట్టా, నా లాభం కోసం నేను కొన్ని అబద్ధాలు చెప్పా, నేను ఈ విధంగా కావడానికి కోసం ఇట్లన్నీ చేశాను అనేటువంటి అది సందేహం కలుగుతుంది. మోక్షం అనేది ఉందా లేదా? ఒకవేళ ఉంటే నాకు వస్తుందా? నాలాంటి పామరుడికి, పాపాత్ముడికి వస్తుందా? నేనటి వరకు ఎన్నో చేశానే తప్పులు, ఉన్నట్టుండి ఎట్లొస్తుంది? నాకంత అర్హత ఉందా? భగవంతుడు క్షమిస్తాడా? అని 20-30 సంవత్సరాల నుండి సాధన చేసేవాళ్ళు ఏమీ కాలేదు, వారికి నాకొస్తుందా అని అనుకుంటారు. అటువంటి సంశయం లేకపోవడమే సమాధానం. అటువంటి సంశయం లేకుండా ఎప్పుడైతే ప్రతిదినము నువ్వు ఆ బ్రహ్మయందు, చింతయందు కాలం గడుపుతూ ఉండగా, ఆ ప్రారంధ వశమున వచ్చే ప్రతిబంధాలన్నీ లెక్క చేయకుండా ఉంటే, ప్రారంధ కర్మల వల్ల వచ్చేటువంటి ప్రతిబంధాలు వస్తాయి. ప్రారంధ కర్మల వల్ల వచ్చే శారీరకపరమైన రోగాలు వస్తాయి. దానివల్ల వచ్చినటువంటి కష్ట సుఖాలన్నిటినీ అవి అవి చేసావు, అవి అనుభవించేకి జన్మ ఎత్తావు కాబట్టి అవి అనుభవిస్తూనే, అవి ఏ కారణం చేత నువ్వు చేసావో ఆ ప్రారంధ కర్మలు, అంతకుముందు సంచిత కర్మలు చేసింటే వాటి వల్ల వచ్చిన ఫలితాలను అనుభవిస్తూ, కర్మ ఏ విధంగా చేస్తే దాని యొక్క ఫలితం నీకు వచ్చింటే నువ్వు ఆ విధంగా అయ్యావో అది విచారణ ద్వారా నువ్వు తెలుసుకుంటే, ఈ కర్మ చేయడానికి కర్తగా నువ్వు ఏం చేశావు? కాబట్టి నువ్వు కర్తృత్వ రహితంగా మారి ఈ చేయడానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని, ఈ భ్రాంతుల్ని తొలగించుకుంటా పోయినప్పుడు, నువ్వే బ్రహ్మం అనే స్థితి దాకా పోయినప్పుడు, ఇక నువ్వు ఈ ఏదైతే కారణమై ఉన్నదో నీకు కర్మ రావడానికి, నువ్వు అది చేయడానికి, అవి పోయినప్పుడు అప్పుడే ఏర్పడుతుంది. నాకు వస్తుంది, నేనే ఆ స్థితిలో ఉన్నా, దాని నుంచి ముక్తి, శాశ్వత ముక్తి పొందడము అంటే ఏది ఈ సమస్త సృష్టికి మహాకారణంగా ఉందో వ్యష్టిలోను, సమిష్టిలోను దాన్ని తొలగించుకునే బోధ కాబట్టి ఇది. ఈ బోధలో ఈ రకమైనవన్నీ అధిగమించితే, ఈ రకమైన సందేహాలన్నిటికీ సమాధానం దొరికితే, అట్లా ఆ సంశయం అన్నీ తీరితే అదే, ఆ సంశయం తీరిన తర్వాత వచ్చేదే సమాధానం. ప్రతిదినము ఆ బ్రహ్మచింతన యందు కాలం గడుపుతూ ఉండగా, ఆ ప్రతిదినము బ్రహ్మచింతనలో కాలం గలుపుతా అంటే, ప్రారంధ వశంలో వచ్చే ప్రతిబంధకాలన్నీ లెక్క చేయకుండా ఉంటే, ఆ వచ్చినటువంటి సుఖదుఖాలకి పొంగకుండా, కుంగకుండా ఉంటే, అట్లా ఉంటే ఆ మళ్ళా పొంగిన, కృంగిన, ఆ వచ్చినటువంటి సుఖదుఖాలని భోక్తగా ఉండి అనుభవించిన, మళ్ళీ దాని మీద కోరిక కలిగిన, మళ్ళీ కర్త, భోక్త 2 ఉంటాయి కాబట్టి మళ్ళా ఏర్పడుతూ ఉంటాయి. అట్లా లేకుండా ఉంటే, అట్లా పొంగకుండా, కుంగకుండా ఉంటే, ప్రారంధం వచ్చే ప్రతిబంధకాలను లెక్క చేయకుండా ఉంటే, ఈ నిమిత్త కారణంగా వచ్చినటువంటి వారిని ఎవరి మీద మోపకుండా, ఈ నాకొచ్చింది ఇది, నాకు ఇది రావడానికి వాడే కారకుడప్ప. ఏమి రోజు పోతా ఉన్నాం దారిలో పోతే ఏదో ఎవరో తటస్థించారు, అంతే నిమిషం మాట్లాడే ముందరికి పోయావు, ఆడేమో రాయి తగులుకొని బాటలు పడ్డావు. ఈ అనవసరంగా వీడు మాట్లాడించినప్ప, వాడు మాట్లాడించి వానితో మాట్లాడదామని నిలబడి మళ్ళా అంత లోపల ఇక్కడ తిరిగితే చూసుకోకుండా పోయి ఆ రాయి తగిలితే బోర్ల పడితే
ఈ రకంగా ఆపాదించుకొని ఒకరి మీద నెట్టేయడము ఏదో కారణం జరిగితే. కాబట్టి ఏమి జరిగినా అది మోపకుండా, ఇంకొకరి మీద మోపకుండా, నిన్ను సుఖపెట్టిన వారి మీద రాగం లేకుండా నాకు ఈ సుఖాన్ని అందజేశారు అని దీని మీద తీవ్రమైన రాగం కానీ, నాకు నష్టం కలిగించారని వాళ్ళ మీద తీవ్రమైన ద్వేషం లేకుండా, శత్రువు మీద కూడా కోపం లేకుండా, ఇదంతా పూర్వజన్మ ప్రారంభ ఫలితంగా వచ్చిన దానికి నేను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నానని, అనుభవిస్తే ఆ ప్రారంభ కర్మ, అంతకుముందు సంచితంగా కూడబెట్టుకున్నటువంటి కర్మ అవన్నీ పోతాయి. అంతే తప్ప దీనికి ఇంకోరి కారణంగా మరింత మరింత కూరుకుపోయే విధంగా కాకుండా, ఇది ఆ ప్రారంధం వల్ల, వశం వల్ల జరుగుతోంది అని ఇతరుల మీద ఏ విధంగా దోషాన్ని ఆరోపించకుండా సమాధానం పొందవచ్చు. అలా లెక్క చేయకపోతే, అలా లెక్క చేయని స్థితిలో నీ మనసు నువ్వు ఉదాసీనంగా ఉంచి, అట్లా వాటన్నిటిని లెక్క చేయకుండా మనసును ఉదాసీనంగా ఉంచి బుద్ధిని స్థిరంగా పెట్టుకుంటే, మనసును ఉదాసీనంగా, మనసును పరిపరి విధాలుగా ఇటు మోహం వైపు లేదంటే ద్వేషం వైపు వాటి వైపు పోనీయకుండా మనసును పెట్టుకొని, మనసును ఏ విధంగా పెట్టుకొని, ఈ విధంగా ఉదాసీనంగా ఏటి పట్ల కూడా స్పందించి, వేటి పట్ల స్పందించావో, తాదాత్మ్యం చెందావో మళ్ళీ దాంట్లోకి లీనమవుతావు. కాబట్టి రెండిటి పట్ల, కష్ట నష్టాల పట్ల, సర్వద్వంద్వాల పట్ల ఉదాసీనంగా ఉంచి బుద్ధిని స్థిరంగా బుద్ధిని పెట్టుకుంటే ఆ బుద్ధి నిర్ణయాత్మకంగా ఉండి కదలని స్థితిలో ఉంచుతుంది నిన్ను. కానీ అలా పెట్టుకోలేనప్పుడు పెద్దలు చెప్పిన ఆప్తవాక్యాలను విని, వారి ద్వారా వచ్చినటువంటి రహస్యాలను తెలుసుకొని, ఆ విధంగా నువ్వు కనుక పెట్టుకోలేనప్పుడు, బుద్ధిని స్థిరంగా ఆ విధంగా పెట్టుకోలేనప్పుడు పెద్దలు చెప్పినటువంటి ఆప్తవాక్యాలు, అరే నువ్వేం బాధపడకురా, నువ్వు ఈ విధంగా చేస్తే నీకు మేలవుతుంది, ఇట్లా పో అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి ఆప్తవాక్యాలను విని, వారి ద్వారా వచ్చినటువంటి రహస్యాలను తెలుసుకొని, వాళ్ళు చెప్పేటువంటి రహస్యాలను తెలుసుకొని, వాటి యందు ఆసక్తి ఉండేటట్టుగా, వాళ్ళు చెప్పే ఆ రహస్యాలు, ఆ ఆప్తవాక్యాల పట్ల ఆసక్తి ఉండేటట్టుగా మీ బుద్ధిని నిలుపుదల చేయడమే సమాధానం. అట్లా నిలుపుదల చేసుకుంటే సమాధానం మళ్ళీ అప్పుడు పరిపరి విధాలుగా పోదు. సమాధానము శ్రద్ధ కలిసిపోయినాయి. అప్పుడు శ్రద్ధ అనేది సమాధానం అనేది దొరికింది కాబట్టి కలిసిపోయినాయి. శ్రద్ధ సమాధానం అంటే ఒక్కటే, రెండు కూడా ఒక్కటే. ఒకటేమో శ్రద్ధ తీవ్రంగా కలిగింది, ఏమని కలిగింది తెలుసుకోవాలని, తెలుసుకున్న తర్వాత రెండు ఒక్కటే. ఆ శ్రద్ధ వల్ల సమాధానం లభించింది. రెండు ఒక్కటే. అర్థం ఏమిటంటే, ఈ లక్ష్యం విషయంలో అనుమానం ఉంటే సమాధానం లేదు. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నావో దాని మీద మటుకు అనుమానం ఉంటే ఇంక మళ్ళా సమాధానం రాదు నీకు. లక్ష్యం ఏది పెట్టుకున్నామో దాన్ని తెలుసుకునేకి సమాధానాన్ని వీలైన పద్ధతిలో అన్వేషించుకుంటూ పెద్దల వాక్యాలు వినుకుంటూ పోవాలి తప్ప, దాని మీద అనుమానం ఉంటే ఇంక సమాధానం రాదు. అనుమానం లేకపోతే నీకు సమాధానం ఉంది. ఈ అనుమానం తీరాలి అంటే ఇప్పుడు నీవున్నటువంటి స్థితిలో అనుమానం తీరదు. కాబట్టి నువ్వు ఇంద్రియాల పట్ల, నీకు కలిగే బాధల పట్ల, ఈ అన్నిటి పట్ల తీవ్ర స్పందించే విధంగా నువ్వు దాంతో తాదాత్మ్యం చెందే స్థితిలో ఉంటే నీ అనుమానం తీరదు. నీ స్థితి మారాలి. అట్లా మారాలంటే అందుకని జితేంద్రియ అంటున్నాడు. జితేంద్రియ పైన చెప్పిన శ్లోకంలోది అదే పదం వాడి, ఈ విధంగా ఉంటేనే నీకు వస్తుంది. ఈ విధంగా జితేంద్రియుడుగా ఉంటే ఇంద్రియాల పట్ల, వాటి పట్ల తీవ్రమైన స్పందనతో తాదాత్మ్యం చెందకుండా వాటిని నీ యొక్క నియంత్రణలో పెట్టుకొని ఉండే స్థితిలో ఉంటే నువ్వు అప్పుడు జితేంద్రియుడుగా ఈ అన్ని విషయాలకు సమాధానాలు దొరికించుకునే స్థితిలో ఉంటావు. ఇక సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. అదే కందార్థం ఒకటి ఉన్నట్లు. ఉన్నది పరిపూర్ణము లేదన్నటికి ఎరుకయనచు ఇది దృఢమౌదాకను ఎన్నుమునే బోధించిన తిన్నని ఈ బోధ శిష్య తిలుక మరువకు మీ సుజనుల మ్రోల పలుక వెరువకు మీ.
నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికెన్ని విధములాని విరిగింపకిది శిష్య తిలక మరువకు మీ సుజనుల మ్రోల పలుక వెరువకు మీ. ఆ సుజనులైనటువంటి వారి యొక్క పలుకును విడిచిపెట్టి ఉండవద్దు, వాళ్ళ చెంతనే ఉండు అనేటువంటి విషయం. ఈ దుష్టుల చెంత చేస్తే దుష్ట గుణాలే వస్తా ఉంటాయి. మంగళం చెప్పప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారి. ఆర్యులకిప్పుడు మంగళమనారి. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారి. తత్పీఠముకు మంగళమనారి. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయుగాక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. అంగలింగములకు అతీతమగు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.